సక్సెస్ని చేరుకోవడం అనేది ఒంటరి ప్రయాణం. అది చాలా కష్టమైన ప్రయాణం. అది ముళ్ళతో నిండిన మార్గం. ఆ దారి అందరి కోసం కాదు. ఇతరులను గొర్రెల్లా ఫాలో అవుతూ ఎవరైతే ఉంటారో వారికి నిజంగా వారు ఏమిటి అన్నది తెలియదు. కేవలం ఎవరైతే వారి సొంత మార్గంలో నడుస్తూ ఉంటారో వారు మాత్రమే వారి నిజమైన సామర్థ్యాన్ని తెలుసుకోగలరు. ఎవరైతే ఒంటరిగా ఎగురుతూ ఉంటారో వారికి చాలా బలమైన రెక్కలు ఉంటాయి. ఎవరైతే ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటారో వారికి బలమైన కారణం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ వారు బతకడానికి ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది. కానీ వీళ్లకు కాదు. వారందరూ ఎప్పుడూ తమను గుర్తించాలి, తమ గురించే మాట్లాడుతూ ఉండాలి అనుకుంటూ ఉంటారు. వారు అలానే బతుకుతూ ఉంటారు. కానీ నేను ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నాను. ఎవ్వరూ నన్ను గుర్తించవలసిన అవసరం లేదు. ఎవ్వరూ గుర్తించకపోయినా నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఎవరి సపోర్ట్ లేని వారి గురించి, బలహీనంగా ఉన్న వారి గురించి నేను మాట్లాడడం లేదు. నేను నువ్వు బలం పొందడానికి ఖచ్చితంగా ఒంటరిగానే పోవాలి అని చెప్పడం లేదు. ఇది కేవలం ఎవరైతే ఒంటరి యుద్ధం చేస్తూ ఉన్నారో వాళ్ళ కోసమే. ఎవరైతే ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను అనుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసమే. ఎవరైతే వారు వెళ్ళే దారిలో ఎవరి సపోర్ట్ ఉండదో వారి కోసమే. వీళ్ళందరూ వీళ్ళు వెళ్ళే దారిలో వారిని ఎప్పుడు ఎవ్వరు నమ్మరు అనుకుంటూ ఉంటారు. నిజానికి నిన్ను నువ్వు నమ్మితే వారెవ్వరూ నిన్ను నమ్మవలసిన అవసరం లేదు. నీకు నువ్వు సపోర్ట్గా ఉన్నట్లయితే వారెవ్వరి సపోర్ట్ నీకు అవసరం లేదు. నిజంగా నువ్వు కనుక నువ్వు అనుకున్న జీవితాన్ని జీవించాలి అనుకుంటే, నువ్వు అనుకున్న మార్గంలో నువ్వు వెళ్ళి నువ్వు అనుకున్నది నువ్వు సాధించినట్లయితే అప్పుడు నువ్వు నిజమైన మర్యాదను పొందుతావు, నిజమైన ప్రేమను పొందుతావు. ప్రజలందరూ ఎవరైతే వారి సొంత దారిలో వెళ్ళి సాధిస్తారో వారినే ఇష్టపడతారు. ఎవరికైతే వారి మనసు మార్గంలో ప్రయాణించే ధైర్యం ఉంటుందో, ఎవరైతే వారు వారిలా ఉంటారో వారినే ప్రజలు గౌరవిస్తారు. ఎందుకని వారి మనసు మార్గంలో వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకని ప్రతి ఒక్కరూ తమకు నచ్చింది చెయ్యాలని చెయ్యలేకపోతూ ఉన్నారు. వారు చెయ్యలేనిది నువ్వు చేసి చూపించు. ముందుకు వెళ్ళు. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. చివరిలో అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు సాధిస్తావో తర్వాత నువ్వు ఒంటరి వాడివి కాదు. నీతో అందరూ నిలబడతారు. నువ్వు చాలా మందిని ఇన్స్పైర్ చేయగలవు. నేను ఎప్పుడూ ఒంటరిగా నేర్చుకోవాలి, ఒంటరిగా ఉండాలి అనుకుంటూ ఉంటాను. అందువలనే నేను ఒంటరిగా దృఢంగా ఉన్నాను. ఐ యామ్ స్ట్రాంగ్. నేను ఎప్పటికీ విరిగిపోని ఒక బలమైన మనస్తత్వాన్ని నిర్మించుకున్నాను. ఐ యామ్ అన్బ్రేకబుల్. నాకు తగిలిన గాయాలు, దానివల్ల వచ్చే నొప్పి నన్ను బలంగా మార్చాయి. నా కష్టాల వల్ల నాకు బలమైన క్యారెక్టర్ ఏర్పడింది. నేను ప్రతి ఒక్కరిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. నేను ఇంకా ఈ చీకటి లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడే నేను ఇంకా బలంగా మారగలను. అప్పుడే నేను ప్రతిదాన్ని క్లియర్గా చూడగలను. నేను చాలా సవాళ్ళను ఎదుర్కోవాలి. అప్పుడే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈజీగా ఎదుర్కోగలను. ప్రతి ఒక్క సవాళ్ళను ఎదుర్కోవాలి. చివరిగా నేను మారే ఆ మనిషిని చూసి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను ఆ సవాళ్ళను ఎదుర్కొని అలా మారినందుకు గర్వపడతాను. ఎక్కడ ఆపకుండా ముందుకు వెళ్ళినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతాను. నేను ఎలా అయ్యానో, ఎన్ని సవాళ్ళను ఎదుర్కొన్నానో చూసి గర్వపడతాను. ఎందుకంటే అప్పుడే నేను నాలాగా బతకగలను. ఇతరుల నుంచి నాకు కావలసిన గౌరవం లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది నా మీద నాకు గర్వంతో కూడిన గౌరవం.